హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీ సాయి కొండర్ మీ ముందుకు మరొక వీడియో రావడం జరిగింది. ఏంటి అంటే, నేను చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, చపాతీ చేస్తున్నా. అందరూ అంటారు కదా, అసలు మగవారి ఇంట్లో పనే చేయరు అంటారు. కానీ అన్నీ మనతో చేపిస్తారు. చివరికి వచ్చేసరికి మొగులు ఏం పని చేయండి అంటారు. మళ్ళా ఆఫీసులో పోయి మళ్ళా ఆడవుడు చేయాలి. అక్కడ కూడా ఎంత కష్టపడ్డా కూడా గుర్తింపే ఉండదు. అందుకే మనం అక్కడ కష్టపడ్డా ఇక్కడ కష్టపడ్డా అక్కడ కంటే ఇక్కడ అంటే మన ఇంట్లో కొంచెం కష్టపడ్డాం అనుకోండి, వాళ్ళకి కొంచెం హెల్ప్గా ఉంటుంది. కొంచెం కనీసం గుర్తింపు అన్న ఇంట్లో మా ఆయన ఉన్నాడు చేస్తాడు, నా కొడుకు ఉన్నాడు చేస్తాడు అనే ఒక ఫీలింగ్ అని ఉంటుంది. మనం ఎట్లాగా ఆఫీసులు చేసినా, మళ్ళీ పొలిటికల్లో తిరిగినా, ఏ జెండా పట్టినా మనకంటే ఏ గుర్తింపు ఉండదు. చేసేంతసేపు చేయించుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, మనకంటే తోపుడు లేకపోతే ఇంకా వాళ్ళకి ఇష్టమని నచ్చిరనుకో, కథ వెళ్ళిపో బాబు అంటారు. కానీ మన ఇంటి నుంచి ఎలగొట్టరు కదా. అందుకే ఎక్కడ చేసినా చేయకపోయినా ఇంట్లో మాత్రం చేసుకోవాలి. ఏం చేస్తాం, ఎన్ని చేసినా చివరికి అన్నో అక్కడ అట్లనే ఉంటారు. ఒకప్పుడు మహిళా సంఘాలు అంటే చాలా గౌరవం ఉండేదని సంఘాలు పెట్టుకున్నారు. ఇప్పుడు మహిళా సంఘాలు కాదు, మనం పెట్టుకోవాలి బాబు సంఘాలు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా ఇదా లేకపోతే దీంతోనా ఏంటంతని దెబ్బడతారు అన్నమాట. అది చాలామంది కాదు, అందరికి కాదు, కొంతమందికి. కొంతమంది అయినా, ఎంత ఐఏఎస్ ఆఫీసర్లు అయినా, ఎవరైనా సరే ఇంటికి రాగానే కొద్దిగా వాళ్ళతో స్పెండ్ చేశారనుకోండి, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట. మొత్తం కూడా అది పోగొట్టుకొని కష్టాన్నంతా మర్చిపోయి మనతో కొంచెం హ్యాపీగా ఉంటారు. బికాజ్ మనం కూడా ఉంటాం అనుకో, కానీ మనం అంటే ఎవరితో చెప్పుకోలేము. ఏం చెప్పుకోలేము. ఒకవేళ నేను ఇట్లా చేస్తున్నా అని నా కొలిక్తోనో లేకపోతే రోజు ఇంకో బంధువులతోనో షేర్ చేసుకొని అనుకున్నాయి ఈ వర్క్ని, ఓర్ని బండబడా ఇంట్లో గపం చేస్తారా, మరి మీ ఆవిడ ఏం చేస్తుంది, మీ అమ్మ ఏం చేస్తుంది, అలానే చేయకూడదురా ఇంట్లో మనము అని కాకమ్మ కబుర్లన్నీ చెప్తారు. అదే బయటికి పోయి ఎవరన్నా ఈ పని చేయి గా పని చేయనుకో, ఇంతకంటే చందాలమైన పని చేస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చి సలహాలు ఇస్తారు మనకు. వినండి, గమనించండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నేను చాలా చూసిన అందరినీ, ఒక్కడు కాదు, అబ్బో చూసి ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి అనుకున్నా ఇది చేస్తున్నా. అర్థమైందా? నచ్చితే 10 మంది చెప్పండి, నచ్చకపోతే ఎవరు చెప్పకండి. కానీ సాయి కొండలు మాత్రం ఎక్కడైనా కష్టపడతారు అని గుర్తిస్తే చాలు. మనకు కావాల్సింది ఏంటిది, మనం చేసే పని అవతల వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదురా బాబు, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినా చాలు. అంత హడావిడి చేపించుకుంటారు, ఏ రెస్పెక్ట్ ఉండదు. ఇట్లా తీసేస్తారు. మీరు నేను ఎలా చల్లేస్తున్నానో ఇది ఉపయోగపడుతుంది. అట్లీస్ట్ దీనిలాగా మనం ఉపయోగపడవు. ఆ ప్రోగ్రాం అయిపోయేంత వరకే, ఆ పని అయ్యేంత వరకే మన మీద పొగుడుతారు, అలా 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 లేపేస్తారు. తర్వాత వచ్చేసరికి ఏమని తెలుసా, నెక్స్ట్ ఇంకోటి కప్ప చెప్తారు. చివరికి వచ్చాక ఏ ఆఫీసులోనైనా ఎక్కడనైనా ఇది పరిస్థితి. అందుకని మనం బళ్ళోనైనా గుళ్ళోనైనా రాజకీయాలైనా మన బంధువులనైనా ఎక్కడ పోయినప్పుడు ఇదే పరిస్థితి. చివరికి మన పని మనం చేసుకుంటున్నాం, తప్పేముంది. చిన్నప్పుడు అమ్మ చేసినాం, పెళ్ళైన తర్వాత భార్య చేస్తున్నాం, రేపు కోడలు వస్తే కోడలు చేస్తాం, కొడుకు చేస్తాం, మన వాళ్ళు వస్తే వాళ్ళకి చేస్తాం. అరే బాబు, మనం తినకాంచే పని చేస్తూనే ఉన్నాం రా నాయన. ఇప్పుడు కొత్తగా చేసేది ఏంది, కొత్తగా నేర్చుకునేది ఏంది, ఏమైనా ఉందా? లేదు కదా.
మరి టెక్నాలజీ పెరిగింది అంటారు. టెక్నాలజీ కాదు, ఉన్నది దొబ్బుతుంది. ఇది అర్థం కావట్లేదు జనాలకి. ఏ టెక్నాలజీ పెరిగినా మనం తినేది ఆగుతలేదు, కొనుక్కునేది ఆగుతలేదు, ఒకరి కాడ పని చేయడం ఆగుతలేదు, వాడు చెప్పిందల్లా బండ సేకరణ చేయడం తప్పట్లేదు, ఎంత చేసినా తిట్టించుకోవడం తప్పట్లేదు. ఆ తిట్లు ఎన్నో ఇంటికాడ అమ్మతోనో పిల్లలతోనో కొడుకుతోనో కోడలతోనో తిట్టించుకుని అబ్బా ఆ మజా వేరే ఉంటుంది అబ్బా. కాసేపు సరదాయనో కాసేపు అలా అలా. ఇక బయటకు వచ్చిన తర్వాత మొన్న ఒక రోజు విన్నా, పాపం నలుగురు అమ్మలక్కలు కూర్చున్నది మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు చేసిన పని గురించి చెప్తున్నారు తప్ప పాపం అలా అండి ఏం చేయరంట. అంటే ఆగలేదు, అయిందా ఇంకెంతసేపు అని అంటారంట. అనేసరికి వీళ్ళకంట ఓ నశానికి ఎక్కి కట్టి తీసుకొని పల్ల పుట్ట బుద్ధి అవుతుందంట. ఏం చేస్తాం, అక్కడ అత్త మామలు ఉంటారు, మరుదులు ఉంటారు, కొడుకులు ఉంటారు, అందరు ఉంటారు కదా. కంట్రోల్ 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 అనుకుంటారట. అబ్బా ఎంత కంట్రోలు. మరి అంత ఘోరంగా చెప్పుకుంటే నాకైతే చాలా బాధ వేసిందబ్బా. మరి నిజంగా ఏం పని చేయరా, ఒక్కసారి కూడా చేయరా? చేస్తారు కానీ ఆడలు ఈగో ఉంటుంది వాళ్ళకి. పక్కోడు చేసినట్టు చెప్పరు. ఎంతసేపు నేనేం చేసిన ఓ భద్రకాళిలాగా, ఓ శక్తి మహాపీఠలాగా, కాళికామాతిలాగా, ఇక వాళ్ళ ప్రపంచం వేరే అబ్బా. మనం చెప్పనక్కర్లా. ఎంతసేపు మనం ఏం చేస్తాం, వాళ్ళు పోడి పని చేయించుకోవాలి తప్ప ఇంకేం లేదు. ఇంకా వాళ్ళని తీసినాం అనుకో ఏం చేస్తారు, పుట్టింటికి పోతారు. అట్లనే పోతారంటే అట్లా కూడా పోర్రా నాయన. గేట్ కాడ ఉన్నావు గాడించో మళ్ళీ ఇంకోళ్ళు పంపిస్తారు. ఆ టార్చర్ కంటెంట్ ఉండడం బెటర్. ఏం చేస్తారు, ఏంది, ఎక్కడున్నావు, వీడియో కాల్ చేయి, మాట్లాడతలేవు, ఫోన్ ఎత్తట్లేవు. అబ్బా దానికంటే ఇంట్లో ఉండి హాయిగా కొట్టుకున్నా తిట్టుకున్నా మంచి సరదాగా మాట్లాడుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పొచ్చేది అంటే ఏ పనైనా చేయండి, కానీ ఆ పనితో పాటుగా మీరు ఇంట్లో కూడా కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఒపీనియన్. ఓకే, బాయ్. చూస్తున్నాను కదా, మరి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కు మళ్ళీ అన్నీ చేసుకోవాలి. ఇన్ని చాలా ఉన్నాయి, కావాల్సి నేనేం చేస్తున్నా, ఏం చేస్తాం. ఓకే బాయ్. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. సీ యూ, టాటా.